నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, మత్తు పదార్థాలు విడనాడాలని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గడియారం స్తంభం వద్ద అవగాహన ర్యాలీలు, మానహారం చేపట్టిన విద్యార్థులు, సెబ్ అధికారులు, కళాశాల యాజమాన్యం సిబ్బంది. పంచాయతీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు. సైదాపురం మండలంలోని కలిచేటి గ్రామంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. గూడూరు మండలంలో రామలింగాపురం గ్రామంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నగదు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా లక్ష తులసి పూజ, పుష్పయాగం. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితురాలకి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేసినట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండల పరిధిలోని రామలింగాపురం గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని ఆయన పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రామలింగాపురంలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా విద్యార్థిని చదువులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. అందుకు వారిని అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం లాగా తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చే సంస్కృతి లేదన్నారు. రామలింగాపురంలో చిన్న కాదు పెద్ద ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసు వారు బ్రహ్మాండంగా స్పందించి ఆ ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేసినందుకు పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అత్యాచారాలు ఎక్కడ అరెస్టులు లేవు. అత్యాచారం చేసినటువంటి ఎమ్మెల్సీకి పోలీసుల సెక్యూరిటీతో బ్రహ్మాండంగా ఆయనకి స్వాగతం బాత అవుట్లాస్ తీసుకొచ్చారు. మన ఎస్సీని ఒకరిని చంపేస్తే, డ్రైవర్ని చంపేస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన బయటకు వస్తే ఆయనకి జైజాలు కొడతా పోలీసు బందోబస్తు సెల్యూట్లు కొడతా తీసుకుపోయారు. అలాగే మన చాలామంది ఎస్సీలను చంపేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఈరోజు రామలింగాపురంలో చిన్న ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే బాబు గారు స్వయానా ఫోన్ చేసి అక్కడ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని కనుక్కోండి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి, వాళ్ళని పరామర్శించండి, ఆ బిడ్డకి స్కూల్ మీరు దగ్గరుండి మీరు చేర్పించండి అని చెప్పిన తర్వాత ఇక్కడికి మన నాయకులతో మాట్లాడి ఇక్కడ రావడం అండి. గతంలో పరిస్థితి లేదు. ఆలోచించండి. ఎందుకంటే మన కోసం స్పందించే నాయకుడు ఎవరో ఇప్పటికన్నా తెలుసుకోండి. మీరు ఎల్లకాలం ఒకే విధంగా ఉంటే నష్టపోయేది మనమే. ఈ విలేకరు సాక్షిగా చెప్తున్నాను, దయచేసి నాకేమీ భయం లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరు ఒకరిని చూసి భయపడే సమస్య లేదు. నేను పేదోళ్ళు అంటే నాకు ఇష్టం. ఈరోజు నేను గెలిచింది కూడా పేదోళ్ళ వాళ్ళే, వేరే వాళ్ళ కాలేదు. కోట్లు ఖర్చు పెట్టిన పేదోళ్ళు నాకు ఈరోజు ఓట్లు వేశారు. ఇక్కడే కాదు, ఈ కాన్స్టిట్యున్సీ అంతా, ముఖ్యంగా టౌన్లో కూడా. కాబట్టి ఎప్పుడు పేదోళ్ళని అయితే జీవితంలో మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క విజయం నిజంగా చాలా గుర్తుంచుకోదగ్గ విజయం. ఎందుకంటే డబ్బున్నోడు, కోటేశ్వరుడు, ఆయన వస్తేనే సునీల్ కుమార్ గెలుస్తాడు, ఈయన వస్తేనే సునీల్ కుమార్ గెలుస్తాడు, సునీల్ కుమార్ ఓడిపోతాడు. సునీల్ కుమార్కి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, చనభాష, వెంకటేశ్వరరాజు, రంగారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, పెంచిల్ రెడ్డి, నారాయణ రెడ్డి, కార్తీక్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ స్థలాలు, కాలువలను ఆక్రమించి ఎంచక్కా నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదు. దీంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పరిస్థితి సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో చోటు చేసుకుంది.
సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో ఓ వ్యక్తి పంచాయతీకి చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. కాలంలో కూడా ఆక్రమించేసి పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆక్రమిత స్థలంలో ఏకంగా 2 ఇళ్లను నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇటీవల కాలంలో వ్యక్తి కాలువలు ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ సర్పంచ్ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆక్రమణదారుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇంటి నిర్మాణాలు చకాచకా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటి మెట్లు కూడా రోడ్లోకి వస్తాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి మట్టి, ఇతర వస్తువులను రోడ్డుపైన వేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై స్థానికులు మాట్లాడుతూ పంచాయతీ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సర్పంచ్ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. కలిచేడు గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు డిస్టిక్. కలిచేడు బస్టాండ్లో ఈ సైడ్ కాలువల మీద అపార్ట్మెంట్ కట్టేశాడు, ఇల్లు కట్టేశాడు. సైడ్ కాలువలు పోయేదానికి లేదు, ఏదైనా ఆంబులెన్స్ పోయేదానికి లేదు, రోడ్డు లేదు. నేను పోవాలంటే నేను ఆంబులెన్స్ రావాలంటే వెహికల్ పోయేదానికి లేదు. రోడ్డు మీద కట్టంగా కట్టేశాడు. ఇది సర్పంచ్ గారు, అధికారులు దాన్ని గుర్తించి దాన్ని సర్దుబాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. కాలువల మీద కట్టేసాడు చూడండి మీరు. ఇది చూస్తే రోడ్డు మీద కట్టేశాడు. మెట్లు చూస్తే ఇంకంటే బేసే ఎత్తేసాడు. మెట్లు వేస్తే రోడ్లోకి వచ్చేస్తుంది. మెయిన్ రోడ్లోకి వచ్చేస్తే మేము ఏం పోయేదానికి లేదు, మనుషులు పోయేదానికి కూడా లేదు. అది ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి వెంకటేశ్వర్లు ఇల్లు కట్టినాయని, వెలుగుటి వెంకటేశ్వర్లు. దీన్ని వచ్చి కొద్దిగా స్థలం ఉండింది అప్పుడు. ఇప్పుడు ఏమంటే పెద్ద స్థలంగా కట్టేశాడు. ఆక్రమించే స్థలం ఇది. ఆయన సొంత స్థలం ఏం కాదు. ఆయన పట్టాలు ఏమి లేవు దీనికి. ఆక్రమించే స్థలంలో అది కొద్దిగా ఉంటే ఇప్పుడు ఎక్కువ చేసి కట్టేశాడు. మత్తు పదార్థాలు సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ సిఐ రమేష్ తదితరులు హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో సెబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే మానవహారం చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సెబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సెబ్ ఏఎస్పీ రాజేంద్ర ఆదేశాలతో సెబ్ సూపరింటెండెంట్ రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక గడియార స్తంభం వద్ద సెబ్ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. మాదక ద్రవ్యాలు వద్దు అంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా సెబ్ సిఐ రమేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించినా, విక్రయించినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. గంజాయి రహిత రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు వివరించారు. మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జూన్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ మాదక ద్రవ్యాల వల్ల ప్రజల్లో లేదా ముఖ్యంగా యువకులు, తర్వాత విద్యార్థులు, ఇటువంటి వారిలో నీటి ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్యాలు పాడవటం, చివరికి యువత నిర్వీర్యమైపోవడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ అయిన మేము, జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, అలాగే డిఎస్సిఓ శ్రీ రాజేంద్ర గారు, సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి మీద ఒక ఉప్పు పాదాన్ని మోపి పూర్తిగా దీన్ని నిర్మూలించాలనేటువంటి దృఢ సంకల్పంలో ఈరోజు మాకు కర్తవ్య నిర్వహణ ఇచ్చి ఉన్నారు. అలాగే 100 రోజుల్లో గంజాయి అనేది ఎక్కడ కూడా లేకుండా నిర్మూలించాలనేటువంటి ఒక సంకల్పం కూడా తీసుకొని ఉన్నాము. ఇందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలకు, విద్యార్థులకి లేదా యువకులకి, ఉత్సాహవంతులకి ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోసెస్, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ సింగ్, సిబ్బంది, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
స్థానికులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెప్పిన అంశాలను పరిశీలించి మినరల్స్కు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. సైదాపురం మండలంలోని జోగుపల్లి సమీపంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురం మండలంలోని జోగుపల్లి సమీపంలో ఏర్పాటైన ఎంఎస్ స్టార్ మినరల్స్ యాజమాన్యం గనుల అనుమతికి దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా జేసీ సేతు మాధవన్ ఇతర శాఖల అధికారులు జోగుపల్లి ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మైనింగ్కు అనుమతి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుతున్న విషయాల్లో స్థానికులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరుల నుండి అధికారుల అభిప్రాయాలు సేకరించారు. వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే మైండ్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని ఆయన వివరించారు. ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ చేసుకుని ఉన్నాము. సో వీడియో రికార్డింగ్తో పాటు మేము మినిట్స్ రూపంలో వాళ్ళు చెప్పినది కూడా రైటింగ్లో రాస్తున్నాము. అండ్ వాళ్ళు ముఖ్యంగా ఈ సప్లై చైన్ కెనాల్ ఒకటి ఈ సర్వే నెంబర్ ద్వారా పోతుందని అడిగారు. దానికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకుంటున్నారని కన్సల్టెంట్ వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తర్వాత ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా వాళ్ళకి ఏ ఉపాధి కల్పించాలి, ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. కొంతమంది ఎన్జిఓస్ కూడా సేమ్ పాయింట్స్ మీద రైజ్ చేశారు. ఇది కాకుండా జనరల్గా ఈ ఊర్లో ఈ పొల్యూషన్ లేకుండా ఈ సమస్య అనేది ఈ పని అనేది జరగాలని వీళ్ళు కోరుకున్నారు. సో దాని ప్రకారం మేము ఇవన్నీ కూడా రాష్ట్రంగా రాసి పైన పెట్టడం జరిగింది. సో ఈ ఊరు వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ చాలా గట్టిగా చెప్పాము. ఇల్లీగల్ మైనింగ్ అనేది ఒకటి ఆల్రెడీ జరిగింది. 12 సర్వే నెంబర్ చెప్పి దానికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకున్నాము. ఇలాంటి ఏమైతే ఉన్నాయో మళ్ళీ దానికి రిస్ట్రిక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ అనేది ఏవైతే జరిగి ఉన్నాయో చర్యలు ఎలా తీసుకున్నాం అలాగే మళ్ళీ. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పర్యావరణ శాఖ అధికారి రాజశేఖర్, డిఎస్పీ కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలు వినియోగించడం ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయని, వాటిని విడనాడాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 1వ పట్టణ పరిధిలోని గడియారం స్తంభం వరకు కొనసాగింది. మత్తు పదార్థాలు వద్దు అంటూ విద్యార్థులు నినదించారు. అవగాహన ర్యాలీ చేపట్టిన విద్యార్థులు సబ్సిఏ అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను వినియోగిస్తే ఎన్నో దుష్ఫలితాలు ఎదురవుతాయన్నారు. ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా ఒళ్ళు గుల్లవుతుందని, వాటికి దూరంగా ఉండాలని వారు వివరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిషేధ దినోత్సవం జరుపుతున్న సందర్భంగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు గూడూరు ఎక్సైజ్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులందరూ కూడా సమాజానికి విద్యార్థులు, యువత అనే వాళ్ళు దేశ భవిష్యత్తు కానీ సమాజ భవిష్యత్తుకి చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగా యువకులు ఈ డ్రగ్స్ ఉపయోగించడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని, అదేవిధంగా వాళ్ళు చెడు వ్యసనాలకు లోనయ్యి నేర ప్రవృత్తి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి 100 రోజుల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ లేకుండా ఉండేటువంటి దానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా ప్రభుత్వాన్ని మనకు బాగా అభినందించాల్సిన విషయం. మేము కళాశాలలో కూడా విద్యార్థులందరినీ కూడా చైతన్యపరుస్తున్నాము. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం వారికి, పోలీస్ శాఖ వారికి, ఎక్సైజ్ శాఖ వారికి వారి వంతు తోడ్పాటును అందించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని కనకమహల్ ప్రాంతంలో ఉన్న పిఎన్ఆర్ అండ్ సన్స్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2వ ఫ్లోర్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో దుకాణంలోని మోటార్లు, సొల్యూషన్తో సహా ఇతర పైపు సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపకాధికారులు సంఘటనా స్థలికి చేరుకుని 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. Let's go.
రెండు మధ్యలో ఎలా జరిగింది ఎలా చాలా దాన్ని మామూలు పైపు గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సందర్శించారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాంత్ దాతృత్వంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. అక్కడ ఉన్న వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజా వీధిలో నివాసం ఉంటున్న టీడీపీ నాయకులు ఉమాశంకర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరామర్శించారు. ఇటీవల ఉమాశంకర్ తల్లి సత్యవతి మృతి చెందడంతో ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు. అధినేత మధుకృష్ణ గారిని పంపిస్తున్నాము. అదేవిధంగా ఇచ్చేస్తాం, తర్వాత మీరు కొంతమందికి ఇస్తాం, మీరు ఇచ్చేసి వాళ్ళకి భోజనం 150 మంది పిల్లలకి ఇక్కడ మోకరించడం జరిగింది. అదేవిధంగా మా యువ నాయకుడు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా పిల్లలకి నోట్ పుస్తకాలు పంపిణీ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కార్యదర్శి అంకిరెడ్డి రమేష్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ శ్రీ లక్ష్మీ దళిత ద్రోహి పార్టీ వైకాపాయేనని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా దళితులకు అండగా నిలిచారన్నారు. ఇటీవల షిఫ్ట్ ఆపరేటర్ భానుచందర్కు ఉద్యోగం ఇప్పించిన ఘనత కూడా సోమిరెడ్డిదేనని తెలిపారు. ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని వారు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, వెందోటి భాస్కర్ రెడ్డి, మోహన్ నాయుడు, నూనె లక్ష్మయ్య, సర్పంచ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. మన మండలంలోని అక్కంపేట గ్రామంలో ఏకపక్షంగా పెన్షన్లు రాసుకొని మా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు పోయి విచారించి న్యాయంగా ఎవరికి రావాలని వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పని ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పని అర్జీ పెట్టుకున్నారు. దాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే వచ్చే పెన్షన్లు ఆపమని మేము పిటిషన్ పెట్టినట్టు, తర్వాత దాన్ని మామూలుగా వాళ్ళకి ఏదో రాకుండా చేసేదానికి ప్రయత్నిస్తున్నట్టు, దీంట్లో చంద్రమోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినట్టు అనవసరంగా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఎక్కడ పేదలకి అన్యాయం జరిగినా జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రత్యక్షంగా మీరే చూశారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఈ విధంగా చెప్పడం ఎంతవరకు? నిన్నగాకమ్మన్నా అక్కడ సబ్స్టేషన్లో, వీరంపల్లి సబ్స్టేషన్లో గిరిజనుడు ఉద్యోగం తీసేస్తే దాని మీద ఫైట్ చేసి మొన్న ఉద్యోగం జాయిన్ చేయించడం జరిగింది. అదేవిధంగా నారాయణకి అన్యాయం జరిగితే వదలపూర్లో దాన్ని ఏం చేశారు? ఢిల్లీ దాకా తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడి వీరంపల్లిలో సబ్స్టేషన్లో 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడిని నిట్ట నిలవన నోటికాడ ఒక ఎస్టీ క్యాండిడేట్ని తీసేసి ఇద్దరు పసిపెట్టలు తీసేస్తే ఆయన అబ్బాయి ధర్నా చేస్తుంటే స్వయంగా పోయి కింద కూర్చొని ధర్నా చేసిన వ్యక్తి సోమిరెడ్డి. అందులోనూ ఆయన సర్వేపల్లిలో ఓటర్ కాదు, సైదాపురం మండలం ఓటరు. కానీ ఈయన ఆయనకి ఏదైనా ఓటేస్తాడు, నేను ఏదైనా సహాయం చేసి అది కాదు. స్వచ్ఛందంగా ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటానని ఎప్పుడు చెప్పే మనిషి, జిల్లాలో ఎక్కడైనా తిరిగిన మనిషి. అటువంటి వ్యక్తి మీద బురద జరిగితే ఊరుకునేది లేదు. మా దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి, మీరు తీసిన లిస్టులన్నీ పెడతాము. ఇంకెందుకండి, మా ఊర్లో నేనే దానికి నిజమైన డప్పు కళాకారుడు, వాళ్ళ తాతల తండ్రులు కానీ చేస్తున్నాడు. 2 సార్లు అప్లై చేస్తే 2 సార్లు రిజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చూసుకోండి, కంటిపల్లి పెంచి. అందుకని అది చెప్పారు. అది ఇరుక్కోడు కూడా దళిత ద్రోహి అని పెట్టాడు ఎవడో ఒకడు. దళిత ద్రోహి ఎవరు? ఉదయగిరి నారాయణని పోలీస్ స్టేషన్ వేసి కొట్టి చంపింది ఎవరు? ఏ ప్రభుత్వం? ఇక్కడ భానుచంద్ర అనేవాడిని 9 సంవత్సరాలుగా ఆ సబ్స్టేషన్లో పనిచేసేవాడిని అనవసరంగా 6 నెలల క్రితం తొలగించి ఇంటికి పంపించింది ఎవరు? తర్వాత కావలిలో రొయ్యలగుంటలో వాడిని తగ్గొట్టి గందరగోళం చేసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరు? చంద్రమోహన్ రెడ్డి కాదా? దళిత ద్రోహులు మీరా మేమా అని దానికోసమే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ పెడుతున్నాం. తర్వాత పిడుగుపాళెం మా సొంతూరులో ఆమె ఓటు తెలుగుదేశానికి వేసిందని, అంటే ఆ ఓటు వేయలేక పక్కన సపోర్ట్ తీసుకుపోయి తెలుగుదేశానికి ఓటు వేసింది. అందుకని ఆ ఓటు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాళ్లలో ప్రజలకు అందించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఓజిలి మండలంలోని మాచవరం గ్రామంలో టీడీపీ నాయకులు పాదర్తి ప్రకాష్ నాయుడు నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని వారికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, నాయకులు కిరణ్ కుమార్ నాయుడు, శ్రీనివాసులరెడ్డి, నిరంజన్, అర్జున్ రావు, ఖలీల్, కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు. జవాన్లు తీసుకుందని చెప్పని మరి రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యము, దుర్మార్గం రాజ్యమవుతుంది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలా, మనం ఓటేయాలని చెప్పని రాష్ట్ర ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఊహించిన విధంగా 165 సీట్లు ఉమ్మడి ఈ ఎన్డీఏకి ఇచ్చారంటే రాష్ట్ర ప్రజల్ని ఎంత వేధించాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అభివృద్ధి నిరోధకులు ఇంకా ఉండకూడదని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు రాష్ట్ర ప్రజలు. మరి ఏదేమైనా ఈరోజు మన ముందు ఒక సవాల్ లాంటిది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మాటలకే పరిమితం అయిపోయారు. ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, అదేవిధంగా అనేక దుర్మార్గాలు చేయడమే సరిపోయింది. కానీ ఒక 5 సంవత్సరాలు అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు పోటీ పడలేదని చెప్పడం కూడా అదే నన్ను ఆశీర్వదించి జనాలందరిలో నన్ను తీసుకెళ్లి నాకు మంచి పేరు వచ్చేలా చేసింది. ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్న మండల అధ్యక్షులు విజయ నాయుడు గారు, కరీంనగర్ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య గారు, శ్రీనివాస నాయుడు గారు, శ్రీనివాస రెడ్డి గారు, అలాగే కార్తీక్ రాజు గారు, పవిత్రారెడ్డి గారు, అలాగే వేదిక ముందున్న మీడియా మిత్రులందరికీ, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా వెంటుండి నన్ను నడిపించి ప్రతి ప్రచారంలో నా వెనుకుండి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం
భవిష్యత్తు మారబోతుంది. మనకు మంచి నాయకుడు వచ్చాడు. తప్పకుండా మన గ్రామాలు కానీ, రాష్ట్రం కానీ, సూళ్ళూరుపేట నియోజకవర్గం కానీ అభివృద్ధి బాటలో నడిపిస్తాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి కానీ, అలాగే నాన్నగారు ఎవరో చుట్టూ కానీ తప్పకుండా ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. ఒక యువతని, మహిళని అతిగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. అలాగే సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో నక్కా లక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రామకృష్ణ సహకారంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులు డాక్టర్లు త్రివిక్రమరావు కీర్తి, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, రాము, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, పిల్లల శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ యొక్క పల సరుకులు కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 15 కుటుంబాలకి 18 రకాల పల సరుకులు నిరుపేదలైన 15 మంది కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది. దీనికి పెద్దలు తండ్రి సమానుడు మా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం 3 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇంచుమించు ఇది 4వ సంవత్సరం అనుకుంటా. 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం ఆషామాషా విషయం కాదు. ప్రతి నెల, ఎందుకంటే ఎంతోమందికి డబ్బు ఉంటుంది కానీ దానం చేసేదానికి వయసుతో నిమిత్తం లేదు. దానికి ఉదాహరణే మా పొనక మల్లికార్జున రెడ్డి గారు. అదేవిధంగా అలాగే ప్రగతి సేవా సంస్థ ద్వారా రాజశేఖర్ గారు, వాళ్ళ అబ్బాయి గారు చంద్రశేఖర్ గారు వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఎవ్రీ మంత్ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నిత్యం స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచంలో పక్కవారు కూడా ఉన్నారు వాళ్ళని గుర్తించడము, వాళ్ళకి సహాయాన్ని అందించడం అనేది గొప్ప విషయం ఈ కాలంలో. అలా ప్రతి యాక్టివిటీకి ముందుండే ప్రగతి సేవా సంస్థకి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ సంస్థకి ఎప్పుడు హాస్పిటల్ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము ఎప్పుడు ముందుంటామని. చంద్రన్న మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక కార్యక్రమంతో ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏదో చేయాలని ఎప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాము. అన్న చేసే ప్రగతి సేవా సంస్థ ద్వారా చేసే సేవా కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాము. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది. అండ్ మీరందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకున్న దాంట్లో ఏదో కొంత ప్రతి ఒక్కరు కానీ ఇట్లా హెల్పింగ్ చేస్తూ ఉంటే సమాజం చాలా బాగుంటుంది. అండ్ కేవీ హాస్పిటల్ తరఫున ఖచ్చితంగా మెడికల్ క్యాంపులు కానీ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు లక్ష తులసి పూజ, పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు విరివిగా లక్ష తులసి పూజలో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,860 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 54,480 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,810 రూపాయలు ఉండగా వెండి గ్రాము ధర 91 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, మత్తు పదార్థాలు విడనాడాలని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గడియారం స్తంభం వద్ద అవగాహన ర్యాలీలు, మానహారం చేపట్టిన విద్యార్థులు, సెబ్ అధికారులు, కళాశాల యాజమాన్యం సిబ్బంది. పంచాయతీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, సైదాపురం మండలంలోని కలిచేడి గ్రామంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. గూడూరు మండలంలో రామలింగాపురం గ్రామంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నగదు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా లక్ష తులసి పూజ, పుష్పయాగం. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.